బాగుంది బ్రో. నాకు మెయిన్ నచ్చిన పాయింట్ ఏంటంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ రవితేజ స్టైల్ డిఫరెంట్ లుక్, ఆ గడ్డం లుక్ కానీ ఏమైనా ఉందా. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్, మూవీలో కాన్సెప్ట్ ఆ రాట్ల నుంచి గన్ను తయారు అయ్యా మరి ఘోరం. అండ్ బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ చూడు, అది పెద్ద ట్విస్ట్. ఇలాంటి ట్విస్ట్లకు మాత్రం కంపల్సరీ థియేటర్లకు వచ్చి చూడాల్సిన మంచి మూవీ ఇది. నా ఒపీనియన్ లో రవితేజ గారికి ఇది ఒక మంచి హిట్ మూవీ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నగా పెద్దగా ఎవరైనా చూడొచ్చు, బల్గాటి లేదు. అండ్ అక్కడ ఏంటంటే మంచి ఎలిమెంట్ తో పాటు ఏంటంటే ఒక దిక్కు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి చేనేత కార్మికుల గురించి, పట్టు వస్త్రాల గురించి మంచి విషయం ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా గన్ వైలెన్స్ మంచిది కాదు, ఇల్లీగల్ ఏవైతున్నాయో వీటిని కంట్రోల్ చేయాలా అనేసి ఒక మంచి మెసేజ్ తో పాటు మూవీ మాత్రం బాగా వచ్చింది. నా ఒపీనియన్ మంచిగా పక్కా వచ్చి థియేటర్ లో చూడాల్సిన మూవీ అనమాట. మామూలుగా లేదన్నా, సూపర్ ఉంది. చింపేసి నాకే చొక్క చెప్పుకోవాలన్నట్టుంది. ఇంటర్వెల్ ఫైట్ ఉంది అన్న, ఇంటర్వెల్ ప్రతి ఒక్క ఫైట్ గూస్ బంప్స్, వెంటకలు కూడా లేచినాయి నాకు. పబ్జీ గన్స్, ఆ గన్స్ అన్ని అలానే ఉన్నాయి అన్న, మామూలుగా లేదు. క్లైమాక్స్ అమ్మోరు బ్యాంగాలో పార్ట్ 2 ఉందన్న, దానికోసం కూడా వెయిట్ చేయాలని ఉంది నాకు. వచ్చే నెలలో పెడతా అయిపోయి అట్లుంది. హీరోయిన్ యాక్టింగ్, హీరో గారు కానీ అనుపమ ఆమె ఎందుకుందో తెలియదు కానీ ఒక్కొక్కటి రివీల్ చేస్తుంది, చాలా చేస్తుంది. కానీ ఆమెది కూడా ఒక క్యారెక్టర్ ఉంటే మా హీరో తోటి ఒక సాంగ్ తోటి ఏదైనా ఉంది కదా. లియో విక్రమ్ కన్నా బాగున్నాయి అంటారా కన్సీన్స్ అయితే. విలన్ అయితే కొంచెం సౌండ్ ఇప్పలేరు కానీ ఆ సౌండ్కి అయితే మేమైతే అల్లరి ఇంకా చాలా చేస్తున్నాం. సినిమా అయితే బాగుందన్న, ఈగల్ సినిమా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుందన్న. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్. మనకి రవితేజ యాక్షన్ మాత్రం ఇచ్చి పాడదగిన అనుకో. సినిమా మొత్తం యాక్షన్ అంటారు కదా, యాక్షన్ సినిమా ఇది, యాక్షన్ సినిమా. సూపర్ సార్ సినిమా, బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసింది సార్ రవితేజ అయితే మొత్తం. ఏం సినిమా సార్ ఇది. ఫస్ట్ సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా. ఆయనకి ఫస్ట్ సినిమాలో మొత్తం కామెడీ అని నవ్వుపిచ్చుడే చూపిస్తాడు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్కటి కూడా మ్యాచ్ లేదు సార్. డిఫరెంట్ రవితేజ అయినా చాలా బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ చూసినాము, ఏంది అసలు అర్థం కాలే, కానీ బాగా అనిపించింది. అరే చూడాలి అనిపించింది. ఇప్పుడే చూసిన ఈగల్ సినిమా మాత్రం మామూలు లేదు అలా. శ్రీ మాస్ మహారాజా ఏం గెటప్ అన్న, కన్నులు పడతాడా ఒక్కరిద్దరు కాదు అసలు. ఇలాంటి సినిమా మాత్రం అసలు ఏంటో, నా గన్నులు ఇట్లా కూడా ఏం చేస్తారు, ఒక్క గన్ను కాదు అసలు. నాకైతే సినిమా మాత్రం మస్తు వచ్చింది. నేనంటారా చాలా రోజులు మంచి మూవీ అనిపించింది. అసలు మాస్ మహారాజా గారు ఈ యాంగిల్ అసలు ఇట్లాంటి యుద్ధం చేస్తాడా, అసలు ఇట్లాంటి ఫైటింగ్ సీన్ చేస్తాడా, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన అనిపించింది. అంటే గన్నులని ఒక మంచి పనికే వాడాలంటే దేనికి బట్టి దానికి వాడితే చాలా ప్రాణాలు పోతాయి. దాని గురించి అయితే మంచి మెసేజ్ ఇచ్చిండు. రొమాన్స్ కి రొమాన్స్ ఉంది, సాంగ్స్ కి సాంగ్స్ ఉంది. కావ్య తాపర్ ఎంత హార్ట్ ఉందన్న ఒక సాంగ్ ఉంటే అన్న సెకండ్ హాఫ్ లో మాత్రం మామూలు ఉంటుంది అన్న. నాకైతే పిక్చర్ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ చెప్పాలా. ఆ థాట్ అయినా, ఆ ఎలివేషన్స్ అయినా, ఆ గన్నులు వాడడం అయినా నీ డైరెక్టర్ లెక్క ఎవరు వాడలేరు. హీరోని మాత్రం మామూలు వాడలేదు. సినిమా మాత్రం సూపర్ అన్న. రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్. భయ ఇప్పుడే ఈగల్ సినిమా చూసాను, ప్రతి ఒక్కరికి తెలిసి కాలి గల్లు ఇప్పుడే చూసాయి సినిమా. ఈగల్ వేరే లెవెల్ భయ, ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామ, ఈ సినిమాలో ఉంది అనుపామ. భయ్యా ఏంది భయ్యా, ఒక్కొక్క షాట్ ఊరవేషన్స్, ఆ వేరియేషన్స్ ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది, ప్రతి షాట్ భయ్యా ఒక్కొక్కటి మైండ్ దొబ్బుతుంది భయ్యా. నిజంగా ఏంది భయ్యా, అసలు ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్ థింక్. ఏం తీసాడు మన కార్తిక్, బాబా ఏంది భయ్యా సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా, ఫస్ట్ టు లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. ఏంది వేరియేషన్స్ భయ్యా, ఒక్కొక్కటి పూరా మాస్ ఉంది భయ్యా సినిమా మాత్రం. అయితే బిగ్గెస్ట్ కెరియర్ లో హిట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ప్రతి ఇంటికి వాడతారు, బస్టర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అన్న. ఈగల్ సినిమా చూడడం జరిగింది, నాకైతే సినిమా బాగా నచ్చింది. ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ ఇది డిఫరెంట్ గా ఉంది. మన కార్తిక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్ పెట్టి, సెకండ్ హాఫ్ మనకి లవ్ స్టోరీ పెట్టి చాలా అద్భుతంగా పట్టించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా అయితే చాలా అద్భుతం ఉంది. రవితేజ గారితో సినిమాలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ డీలా పడినక్కడికి ఈ సినిమా మంచి పుషింగ్ అయితే ఇచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, డైరెక్షన్ అయితే చాలా బాగుంది. కామెడీ అయితే అజయ్ ఘోష్ గారి కామెడీ, నవదీప్ తీసుకున్నటువంటి చిన్న సెంటిమెంటల్ కామెడీ చాలా అద్భుతంగా పండింది. సెకండ్ హాఫ్ అయితే రాబోతుంది కాబట్టి చాలా మంది ఎగ్జైటింగ్ ఉన్నారు. అంతా కూడా సినిమా ట్విస్టులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. 100% చూసిన వాళ్ళు చెప్తారు. రవితేజ గారి కెరీర్ లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2.5 నుంచి 3 వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్న ఈగల్ కోసం ఈగర్లీ వెయిట్ చేసిన ఇన్నాళ్ళకి నాకు అలా నెరవేరింది అనుకుంటున్నా. అంటే ఆ రేంజ్ లో ఉంది నా సినిమా మాత్రం, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే అన్న మూవీ మొత్తం 2 అవర్స్ ఒక రేంజ్ అనుకుంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది అన్న. ఆ అమ్మవారి చేతిలో గన్స్ వచ్చేది, అది ట్విస్ట్ రివీల్ చేయాలో తెలియదు కానీ ఆ సీక్వెన్స్ మాత్రం మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటే నేను చూసిన సినిమాలో నాకు ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించలే.
అంటే ఆ రేంజ్ లో ఉంది. మనం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఉంటదనా. అంటే అసలు యాక్షన్ పార్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే గన్స్ అన్న, ఇప్పుడు ఈ మధ్య అందరూ ఉన్నాయి గన్స్ అని ఎలాగో అలా యూజ్ చేస్తున్నారన్న. కానీ ఇప్పుడు ఇంతకు ముందు చూసిన సినిమాల్లో లియో కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇవేవి కాకుండా అవి రెండుని కలిపి కూడా దానికి సరిపోయే దానికంటే ఎక్కువే తీసిండన్న సినిమా మాత్రం. సో అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటదన్న, అది మాత్రం ఒక అంటే ఫస్ట్ హాఫ్ లో అజయ్ గారి ఘోష్ కామెడీ గా ఒక రేంజ్ కి తీసుకెళ్తే నెక్స్ట్ యాక్షన్ పార్ట్ తోటి ఇంకా పైకి లేపుతాడు సినిమా మాత్రం. సో రవీంద్రకి వచ్చిన బ్రేక్ తర్వాత ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ అంటారా రవితేజ గారికి? రవితేజ గారి హ్యాట్రిక్ కాదన్నా, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నా కానీ ధమాకా 100 కోట్లు కొట్టింది కదా, ఈగల్ మాత్రం 200 కోట్లు కొడుతుందనా. అంటే ఇన్ని రోజుల నుంచి ఈగల్ ఎందుకంటే ఆ రేంజ్ హిట్ పడుతుందని ముందు నుంచి గెస్ చేసుకొని ఇచ్చారన్నా. సో నేను వ్యాలంటైన్స్ డే రోజు ఓయోకి వెళ్లకుండా సినిమాకి వచ్చిన అంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందో. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఫ్యామిలీ తోటి. థ్యాంక్ యూ.